ప్రార్థన చేసుకుని ఈ సాయంత్రకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవాతి దేవుడు గత కాలమంతా మరి మనల్ని కాచి కాపాడి ఈ సాయంత్రకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను వాక్యం ద్వారాగా మనకి ప్రకాశింపజేస్తున్న పరలోకమందున్న కన్న తండ్రికి నిండు మనసుతో కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ మరి సమయంలో ప్రార్థన చేసుకుని నేటి సాయంత్రకాలపు వాక్య సందేశంలోనికి మనందరం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఈ సమయంలో రూతు గ్రంథము చివరి అధ్యాయాన్ని 4వ అధ్యాయాన్ని మనము చదువుకుంటూ నేటి పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శాశ్వతమనికి వేల సిద్ధులు సదరణ తండ్రి, ఇదిగోండి తండ్రి ఒక దకాల ఈ సాయంత్రకాల సభలో తండ్రి వేగులు తండ్రి ఋతు గన్నము తండ్రి 4వ అధ్యాయం తండ్రి మేము చదువుచునగా నేర్చుకుని మాకు మేము చదువుచునగా నేర్చుకుని మాకు సముద్రమంటే జ్ఞానం ప్రాసండి తండ్రి, ఇదిగోండి తండ్రి ఋతు గన్నారు తండ్రి చివరి అధ్యాయం తండ్రి మేము చదువుచునగా నేర్చుకుంటున్నాము మాకు సముద్రమంటే జ్ఞానం ప్రాసండి తండ్రి, ఇదిగోండి తండ్రి ఋతు గన్నం తండ్రి మొదలు పెట్టిన కానించండి, ఇదిగోండి తండ్రి చివరి రోజు వరకు మాకు ఏ డంగులు ఏ సమస్యలు ఏ ఇబ్బందులు కూడా రాకుండా మమ్మల్ని కాచి కాపాడని మీకు వేలొద్దాన సిద్ధుడు సాగర్ తీసుకున్నాడు తండ్రి, ఇదిగోండి తండ్రి మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి, ఓదూరు వాసిన స్థానిక సంఘాలు దీని సాధించి కాచి కాపాడు నేను వాటిని పోసిన బిఎల్ రాజు గారి తండ్రి వాళ్ళ కుటుంబాన్ని కూడా దీన్ని సాధించి కాచి కాపాడుతండి. ఈ ప్రార్థన మా ప్రభుత్వం మరియు మా రక్షణ యేసుక్రీస్తు నామములో నడుచున్న మా ప్రియ పరలోక తండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. పరలోక మా తండ్రి నీ కన్ను తెచ్చుకున్నాను ఈ సాయంత్రకాలం వేదుల మీద నీ సన్ని భాగ్యం నీ సన్ని కాంతి మా మీద ప్రకాశం చేసి మీకు తెచ్చుకున్నాను తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో రుజుగాను తండ్రి 4వ అధ్యాయం తండ్రి చివరి అధ్యాయం మేము చదువుతాను కానీ నేర్చుకుని పోతుంది సొంతని కానీ మేము ఈ పత్రిక మొదటి నుంచి మొదటి వచ్చింది కడపడి వచ్చే వరకు తండ్రి అడ్డకులు ఏ సమస్య రాకుండా చేసిన మీకే తెచ్చుకున్నాను తండ్రి. సాయంత్రకాల వస్తుంది ఈ పత్రిక ముగించుకుని తండ్రి రేపు సాయంత్రకాల సమయంలో ఇంకో పత్రిక మేము అడుగు పెట్టించింది కదండి. ఆ పత్రిక నుండి ఏ అడ్డంలో సమస్యలు రాకుండా చేయించి బిడ్డ కానీ వారికి లేచాను మాకు ప్రేమించిన స్థానిక సంఘం దీవించండి, ఓదురు వైఎస్ఆర్కి సంఘం దీవించండి, సంఘం కాపని దీవించండి, భోజనం ప్రియులను కుటుంబాలు కూడా ఆశ్రయించాడు తండ్రి. 2 సంఘాల శాఖను దీవించండి, నూతనంగా తరఫున శాఖను దీవించండి. ప్రార్థన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరొక పర్యాయం చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన కృప కలిగిన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా ఈ సాయంత్రకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని నాయన రూతు గ్రంథం ద్వారాగా అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. మరి ఈ సమయంలో రూతు గ్రంథము 4వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలని చదవడానికి నేర్చుకోవడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు తోడుగా సహాయంగా అనుగ్రహించండి. అలాగే ఈ సమయంలో ప్రార్థించిన 20 బిడ్డలను దీవించండి. అలాగే ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి స్థానిక సంఘాలు, సంఘ బిడ్డలను, సేవకులను, విశ్వాసులను, పరిశుద్ధులను అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి ఈ సాయంత్రకాల సమయంలో జరబోతున్న యొక్క పరిచర్య తండ్రి మీకు మహిమకరంగా అనేక మంది బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి ఈ సమయంలో రూతు గ్రంథము 4వ అధ్యాయాన్ని చివరి అధ్యాయం దగ్గరికి దేవుడు మరి మనల్ని ఎంతగానో ముందుకు నడిపించారు. అందును బట్టి దేవత దేవునికి మహిమ చెల్లించుకుందాం. అలాగే మరి సాయంత్రకాల సమయంలో రూతు గ్రంథాన్ని మరి ఇక్కడతో మనము ఈ రోజుతో దీనికి వీడ్కోలు చెప్పేస్తున్నాం. రూతు గ్రంథంలోనికి మనం ప్రయాణం చేసాం. సుమారు 4 రోజుల ప్రయాణాన్ని దేవుడు కొనసాగించారు. కనుక ఈ అధ్యాయంలో మనము ఈ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఈ గ్రంథంలో ఉన్నటువంటి సందర్భాలు, సన్నివేశాలు మనల్ని దేవుని ఆత్మీయతలోనికి మరింత ముందుకు నడిపించినవి అన్నమాట. ఓకేనా మోషబాబు? కనుక మొదటి అధ్యాయంలో మనం ఏమిన్నాము? మోయాబు దేశం, అది యోదయ బెత్లెహేము దేశంలో కరువు ఉండగా ఇక్కడ నుంచి నయోమి అనేటువంటి ఎలీమెలెకు అనేటువంటి ఒక దైవక కుటుంబము మోయాబు దేశానికి వలస వెళ్ళారని, అక్కడికి వెళ్ళినటువంటి తర్వాత వారి కుటుంబం విచ్ఛిన్నమైపోయి యజమానులు చనిపోతే
మరి అత్తా కోడలు ఇరువురు కలిసి స్వదేశానికి బెత్లెహేముకు వచ్చారని, అక్కడ ఆహారం ఉన్నదని, అక్కడ మరి పొలాల్లో కష్టపడి పంటను ఏరుకోవడానికి, ధాన్యం ఏరుకోవడానికి, తన అత్తను పోషించుకోవడానికి నయోమి గారు ప్రయత్నం చేయడము, అక్కడ బోయాజు కృప చూపించడము, అలాగే మరి నయోమి గారు తన కోడల పట్ల తనకొక విశ్రాంతి కలగాలని, తనకి ఒక కుటుంబం కావాలని, బోయాజు విడిపించేవాడని మరి బోయాజు దగ్గరికి పంపించడము, ఆయన సమీప బంధువుడిగా వీరికి ఉన్నాడని వీరికి ధైర్యాన్ని ఇవ్వడము మనము 3వ అధ్యాయం ద్వారాగా విన్నటువంటి వర్తమానం. ఇప్పుడు వాటిని పురస్కరించుకుని ఇప్పుడు 4వ అధ్యాయంలోనికి వెళ్ళి నేర్చుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? ఇక ఈ 4వ అధ్యాయ నేపథ్యం ఏంటని జాగ్రత్తగా లేఖనాలను మనం పరిశీలించినప్పుడు కొంత సమాచారం, కొంత వివరణ మనకి అందించబడుతుంది, మనకి నేర్పించబడుతుంది. చూద్దాం. ఓకేనా? ఇక ఈ 4వ అధ్యాయ నేపథ్యాన్ని మనం చూసినప్పుడు ఈ అధ్యాయము రూతు గాథకి ముగింపు పలుకుతుందనమాట. రూతు గాథకి ముగింపు అని అంటే ప్రారంభంలో వారు ఎన్నో కష్టాలు పడ్డారు కదా, కష్టాలతో ప్రారంభమైనటువంటి వారి యొక్క జీవితము ఆనందాలతో ముగుస్తుందని ఈ అధ్యాయం మనకి, చివరి అధ్యాయం మనకి సెలవిస్తుంది అనమాట. పరిపూర్ణతను సూచిస్తుంది అనమాట ఈ అధ్యాయం. ఓకేనా మోషే బాబు? ఈ అధ్యాయం రూతు గాథకి ముగింపు మరియు పరిపూర్ణతను సూచిస్తుంది. ఇది ఎంతో ప్రశంసముగా, ఎంతో మరి దేవునికి చక్కనైనటువంటి జీవితాలను జీవించే విధంగా ఈ అధ్యాయంలో నేపథ్యంలో మనకు కనపడుతుంది అనమాట. ఓకేనా మోషే బాబు? ఇక రూతు 3వ అధ్యాయం చివరిలో మరి బోయజ్ గారు రూతు నయోమిని విడిపించడానికి ఆయన సిద్ధపడతాడనమాట. ఇక 4వ అధ్యాయంలో బోయాజు మరి ఆ నగరానికి ద్వారాలుగా ఉన్నటువంటి పెద్దలు కలుసుకునేటువంటి చోటు, వార్తా కేంద్రాన్ని దగ్గర పెద్దలను పోగేసి నయోమి రూతు కుటుంబానికి సమీప బంధువు ఒక ఆయన ఉంటాడో ఆ సమీప బంధువుని మరి విడిపించమని అడుగుతాడనమాట. నయోమిని రూతుని అడిగినప్పుడు అతడు విడిపించడానికి నిరాకరిస్తాడనమాట. ఏమండి, గవిని వార్తా కేంద్రం దగ్గర ఈ విషయాలన్నీ జరుగుతాయి. చట్టపరమైనటువంటి ప్రక్రియను అక్కడ జరిగించడం మనకి కనబడుతుంది అనమాట. ఓకేనా మోషే బాబు? ఇది నేపథ్యంలో మొదటి భాగం. ఇక సారాంశాన్ని మనం చూసినప్పుడు ఈ 4వ అధ్యాయ సారాంశం ఏంటన్నట్లయితే విమోచకుని ఒప్పందం అనమాట. విమోచకుని యొక్క ఒప్పందం మనకి సారాంశంలో భాగంగా 1 నుంచి 12 వచనాలు మనకి ఏమని తెలియజేస్తాయంటే మోషే బాబు, బోయాజు రూతు కుటుంబాల దగ్గర బంధువు ఒక ఆయన ఉంటాడనమాట. ఆయన ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఎలిమెలకు కొనడానికి అలాగే రూతును వివాహం చేసుకోవడానికి ఆ బంధువును పిలిస్తే ఆ బంధువు ఏం చేస్తాడంటే దానికి నిరాకరిస్తాడు. జైతులు ఎలా పెరపెట్టి కూర్చోలేమా. బంధువు ఎప్పుడైతే నిరాకరించాడో దానిని కొనసాగించడానికి ఎవరు సిద్ధపడతారు అంటే బోయాజు గారు సిద్ధపడతాడనమాట. ఆ బాధ్యతను బోయాజు మరి స్వీకరిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇక వివాహం మరియు సంతానం మనకి 13 నుంచి 17 వచనాల్లో ఈ భాగాలు మనకు కనబడతాయి అనమాట. వివాహం మరియు సందేశం. బోయాజు బోయాజు ఏం చేస్తాడంటే రూతుని వివాహం చేసుకోవడానికి సిద్ధపడతాడనమాట. దేవుని కృప వల్ల వారికి ఒక కుమారుడు ఒబేదు కూడా పుడతాడు. ఈ వచనాలు మనకి 13 నుంచి 17 వచనాలు ఈ భాగాలు మనకు కనబడతాయి. ఓకేనా మోషే బాబు? ఇక చివరి భాగాలు మనం చూసినప్పుడు నయోమికి ఆశీర్వాదం అనమాట. ఏంటి మోషే బాబు? ఆశీర్వాదము. అలాగే నయోమికి ఆశీర్వాదం ఏంటంటే 14 నుంచి సుమారుగా 17 వచనంలో నయోమికి తన కుమారుడు కోడల వల్ల ఆనందము కలుగుతుంది, ఆమె దుఃఖము తీరిపోతుంది. వీళ్ళు ఏదైతే ఆశించారో ఈ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఓకేనా? ఇక వంశావళి 18 నుంచి 22 వచనాలు. ఏంటి మోషే బాబు? వంశావళి. ఈ అధ్యాయం పెరేసు నుండి దావీదు వరకు ఉన్న వంశాలన్నింటినీ పేర్కొంటూ వివరిస్తూ వస్తుంది అనమాట. ఏంటి ఈ 4వ అధ్యాయం ముగింపులో వంశావళి మనకి కనబడుతుంది అనమాట సారాంశంలో. ఇది ఈ అధ్యాయం మనకి వివరించేటువంటి సారాంశం. ఇక సందేశాన్ని మనం చూసినప్పుడు మరికొంత సమాచారం మనకి ఇక్కడ కనబడుతుంది ఈ 4వ అధ్యాయం నుంచి. ఏంటి మోషే బాబు? సందేశాన్ని మనం చూద్దాం.
దేవుని యొక్క సార్వభౌమాధికారం ఇక్కడ కనబడుతుంది అనమాట. ఏం కనబడుతుంది మోషబాబు? దేవుని యొక్క సార్వభౌమ సార్వభౌమాధికారం కనబడుతుంది అనమాట. దేవుడు కష్ట సమయాల్లో కూడా ప్రజల జీవితాలను నడిపిస్తాడని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. దేవుడు ఎలాంటి సమయాల్లో? కష్ట సమయాల్లో కూడా ప్రజలను నడిపిస్తాడని, తన ప్రణాళికలను నెరవేరుస్తాడని ఈ అధ్యాయం మనకి సందేశపూర్వకంగా ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనకు కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఒక్కసారి ఋతువు గ్రంథాన్ని మనం చదవగలిగితే మనకి మరి ఎంతో మనసు హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఏ భయము ఏ బెదురు ఉండదు, ధైర్యంగా ఉంటుంది అన్నమాట. అలాంటి మాటల్ని మరి ఈ అధ్యాయం మనకి సందేశపూర్వకంగా వివరిస్తుంది అనమాట. ఇక విమోచన. బోయాజు క్రీస్తుకు ఛాయగా ఉన్నాడనమాట. ఎలా ఉన్నాడు మోషబాబు? బోయాజు క్రీస్తుకి ఛాయగా అన్యురాలైనటువంటి రూతును విమోచించి తన కుటుంబంలో చేర్చుకోవడం ద్వారాగా దేవుని కృపను ప్రసాదిస్తున్నాడు. ఎవరో? బోయాజు గారు. మరి రూతుని, అన్యురాలైనటువంటి స్త్రీని మరి బోయాజు ఆమెను వివాహం చేసుకుంటాడు కదా, ఆ భాగాన్ని ఈ అధ్యాయంలో మనకి సందేశపూర్వకంగా తెలియజేస్తుంది అనమాట. యేసుక్రీస్తుల వారు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి దేవునిని ఎరగనటువంటి వారిని, దేవుని పిల్లల కానటువంటి వారిని, అన్ని జనులు సహితం యేసుక్రీస్తుల వారు ఏం చేశాడు? మార్చాడు. తన పిల్లలుగా ఆయన స్వీకరించాడు. అలాగే బోయజు కూడా ఏం చేశాడంటే మోయాబీయురాలిని తన సొంత భార్యగా స్వీకరించాడు, వివాహం చేసుకున్నాడు. ఇది దేవుని కృపను ప్రసాదిస్తున్నట్లుగా మనకి ఈ అధ్యాయం సెలవిస్తుంది అనమాట. ఓకేనా? ఇది సందేశంలో రెండో భాగం. ఇక మూడో భాగం మనం చూసినప్పుడు విశ్వాసము బహుమానము. ఏంటి మోషబాబు? నయోమి మరియు రూతు యెహోవాపై ఉంచిన నమ్మకానికి, వారిపై దైవభక్తికి దేవుడు వారిని ఆశీర్వదించినటువంటి వారికి ఆశీర్వాదంతో ప్రతిఫలం ఇస్తున్నటువంటి సందర్భం మనకి ఇక్కడ ఈ అధ్యాయంలో సందేశపూర్వకంగా మనకి వివరించబడుతుంది. ఇక నిరాశ నుండి ఆశకు. వీళ్ళ ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభించింది? నిరాశ నుండి ఆశకు. శూన్యంగా ఖాళీగా వచ్చిన నయోమి దేవుని దయ వల్ల పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంది. పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆవిడ ఏం చేసింది? పొందుకుంది. ఇక ముగింపు. ముగింపు ఏంటంటే నయోమి నిరాశ పేదరికంతో మొదలై ఆనందంతో సంతృప్తితో ఆమె జీవితము ముగిస్తుంది. అలాగే దావీదు వంశంతో దావీదు వంశములలో మరి రూతు గారి పేరు ప్రస్తావించబడింది. ఇది దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే అకారణంగా ప్రేమిస్తాడని, మనల్ని విమోచిస్తాడని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది అనమాట. ఓకేనా మోషబాబు? ఇది సందేశం, ఈ అధ్యాయం మనకి ఇచ్చేటువంటి సందేశం. ఇది 4వ అధ్యాయం యొక్క నేపథ్యము, సందేశము, సారాంశము. ఇక వివరాల్లోనికి మళ్ళీ మనం వెళ్ళి ఆలోచన చేయగలిగినట్లయితే, లేదా రూతు ఎలాంటి మహిళ అని మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఆమె లక్షణాలు ఏంటి, రూతు ఎలాంటి ఆమె లక్షణాలు ఏంటి అని మనము ఈ 4వ అధ్యాయాన్ని లేదా రూతు గ్రంథాన్ని మనం ప్రశ్నిస్తే కొన్ని మాటలు మనకి చెబుతుంది. ఏంటి ఆ మాటలు అని అంటే, ఆమె అత్యున్నతమైనటువంటి విలువలు కలిగిన, దైవభక్తి కలిగి, విశ్వాసము కలిగినటువంటి మహిళ. ఎవరు? రూతు గారు. కనుక ఆవిడికి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి అని అంటే, ఈరోజు చదువుకుంటే కొన్ని డిగ్రీలు వస్తాయి, కానీ దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికినటువంటి ఆ స్త్రీకి దేవుడు ఎన్ని గుణాలు ఇచ్చాడంటే ఆవిడ దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఓకేనా మోషబాబు? ఆవిడ ఎందుకు అంత దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా ఉందనంటే, ఆమె దేవుడిని అంత గొప్పగా ప్రేమించింది గనక. ఎంత గొప్పగా ప్రేమించింది అనంటే, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని చెప్పిందనమాట. ఇది ఆమె దేవునిపై ఉన్నటువంటి నమ్మకాన్ని కనబడుతుంది. ఇక ఆవిడ లక్షణాలు మనం చూస్తున్నప్పుడు, అత్తగారైన నయోమి పట్ల అసంచలమైనటువంటి విశ్వాసము. తన అత్తగారి పట్ల ఎలా ఉంది మోషబాబు? అసంచలమైనటువంటి విశ్వాసం. అంటే విశ్వాసంలో సందేహం లేదు. కారణం ఏంటంటే ఆవిడ కష్టాల్లో దేవునిపై విశ్వాసము. కఠినంగా ఆవిడ ఏం చేసిందనంటే, చాలా కష్టపడి తన అత్తను పెంచడానికి, పోషించడానికి ఎండలో కఠినంగా ఆవిడ పనిచేసింది. వినయము మరియు దయ, ఇశ్రాయేలు దేవుని నమ్మి నయోమికి అండగా నిలిచింది.
ఇశ్రాయేలు దేవుని నమ్మి నయోమికి ఎలా నిలిచింది మోషబాబు? నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. తన సొంత దేశాన్ని బంధువులను వదిలి బెత్లెహేముకి వచ్చింది. తన సొంత దేశము, తన సొంత బంధువులు వీళ్ళందరిని వదిలి ఎక్కడికి వచ్చింది ఆమె? బెత్లెహేముకి వచ్చింది. ఎండలో పొలాల్లో కష్టపడి ధాన్యం ఏరుకుంటూ పొలంలో చూపించిన వినయము ఆమెను గుణవతిగా నిలుపుకుంది. పొలంలో తన యజమానుడి పట్ల, పనివారి పట్ల ఆవిడ ఎలా మసిలికుంది? చాలా వినయంగా ఉన్నది. అందుకనే ఆమె గుణవతురాలిగా చెప్పబడింది అనమాట. ఓకేనా మోషబాబు? తన సొంత భవిష్యత్తు కంటే అత్తగారి క్షేమాన్ని, అత్తగారి యొక్క చిత్తానికి మరి రూతు లోబడినట్లుగా మనకు కనబడుతుంది. తన సొంత భవిష్యత్తు సౌకర్యాల కంటే తన గురించి తాను ఎప్పుడు కూడా ఆవిడ ఏం చేయలేదన్నమాట, ఆలోచించుకోలేదు. తన అత్తగారి క్షేమాన్ని, అత్తగారి బాధ్యతని చూసుకుంది. అందుకనే రూతు చరిత్రలో ఎలా నిలిచిపోయిందంటే నీతిమంతురాలిగా, దేవుని దయను పొందిన స్త్రీగా వర్ణించబడింది. ఓకేనా మోషబాబు? ఇది ఈ అధ్యాయము మనకి ఇస్తున్నటువంటి సందేశము. ఓకేనా? కనుక ఇప్పుడు మనము మరి లేఖన భాగాలని కిందికి వెళ్ళి మరింత సమాచారాన్ని మనము నేర్చుకునేటువంటి ప్రయత్నాలు, తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చదివేసుకుని మనము బైబిల్ పట్టణంగా లేఖన భాగాలను చదువుకుని ఈ దినపు సందేశాన్ని ముగించేసుకుందాం. బోయాజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండును గనక బోయాజు ఓయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతన్ని పిలవగా అతడు వచ్చి కూర్చుండెను. బోయాజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని అక్కడ కూర్చుండమని చెప్పగా వారును కూర్చుండిరి. అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడిని ఎలిమేలికు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది కనుక నీవు చెవులారా విన్నట్లును నేను ఒక సంగతి నీకు తెలుపవలనని ఉన్నాను. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొనని ఎడల విడిపింపుము, దాన్ని విడిపింపనొల్లని ఎడల అది స్పష్టంగా నాతో చెప్పుము. నీవు గాక దానిని విడిపింపవలసిన బంధువుడు ఎవడనూ లేడు, నీ తర్వాత వాడును నేనే అని బంధువుతో చెప్పెను. అందుకు అతడు నేను విడిపించేదనను. అంటే ఇప్పుడు ఇక్కడ సందర్భం ఏంటంటే మోషే బాబు, బోయాజ్ గారు రూతు గారికి, నయోమి గారికి సమీప బంధువు. బోయాజ్ గారితో పాటు మరొక ఆయన కూడా సమీప బంధువుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు బోయాజ్ విడిపించేస్తాడనుకో, తేరి మేమున్నాం కదని మరలా వెనకాల వస్తారు. అలా ఎవరో రాకుండా ఉండడానికి ఈయన ఒక న్యాయం చేయాలనుకున్నాడు. ఊరి గవిని దగ్గర పెద్దల మధ్య కూర్చుండబెట్టి వీళ్ళు ఎవరైతే సమీప బంధువు ఉన్నాడో ఆయన్ని పిలిపించి, పెద్దల దగ్గర పిలిపించి అడుగుతున్నాడు అనమాట. రూతు నయోమిలు ఉన్నారు కదా, ఎలిమెలకు మన సహోదరుడు కదా, అతనికి బంధుధర్మాన్ని మనం జరిపించాలి కదా. ఇప్పుడు వారు పొలాన్ని అమ్మేయాలనుకుంటున్నారు, ఆ పొలాన్ని నువ్వు కొంటావా, నువ్వు కొని వారిని విడిపించు అని ఈ బాధ్యతనంతా కూడా మరొక వ్యక్తి మీద పెడుతున్నారు. ఎవరంటే ఆయన బోయాజ్ గారు అనమాట. మరొక వ్యక్తి మీద పెడుతున్నాడు. అతను ఏమన్నాడు మొదటగా, సరే అయితే నేను ఆ పొలాన్ని నేను విడిపిస్తాను, నా బంధుధర్మాన్ని నేను జరిగిస్తాను అని అన్నాడు. ఇప్పుడు 5వ వచనం చదువు ఏమంటున్నాడు అక్కడ. 5వ వచనం, బోయాజు నీవు నయోమి చేతుల నుండి ఆ పొలమును సంపాదించిన దినమున చనిపోయిన వారి పేరట అతని స్వాస్యమును సిద్ధపరిచినట్లు చనిపోయిన వారి భార్యను రూతు అను మోయాబిరాలి ఆమె నుండి దాన్ని సంపాదించుకొచ్చవచ్చునని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్యమును పోగొట్టుకుందినేమో అని దాన్ని విడిపింపలేను గనక నీవే నాకు ప్రతిగా బంధుధర్మము జరిగించమని చెప్పాను. ముందు ఏం చేస్తానన్నాడైనా విడిపిస్తానని చెప్పాడు. రెండోసారి ఏమన్నాడు, ఇప్పుడు రూతును కూడా నువ్వు నీ స్వాస్యం చేసుకోవాలి, నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే అప్పుడు ఇతను అన్నాడు, నేను పెళ్లి చేసుకోవడానికి నేను నిరాకరిస్తానండి. కారణం ఏంటంటే వీళ్ళ గురించి చూసుకుంటే నా స్వాస్యం కూడా ఒకవేళ అమ్మివేయవలసి వస్తుంది, నా భూభాగాన్ని కూడా వేరొకరికి ఇచ్చుకోవాల్సి వస్తున్నటువంటి భయంతో అతడు నిరాకరించాడు. అప్పుడు బోయాజు ఏం చేశాడంటే దానికి సిద్ధపడ్డాడు అనమాట. అవును కదా, ఈరోజు కూడా మనము మన ఇష్టానుసారంగా దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎవరో బలవంతం మీద, ఎవరో ప్రెజర్ మీద మనము దేవుణ్ణి ఆశ్రయించకూడదు. మనకు మనముగా దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన పరిచర్య చేయాలి, ఆయన్ని అనుసరించాలి, ఆయన్ని వెంబడించాలి, బలవంతముగా చేయకూడదు.
ఇక్కడ కూడా బోయజు కూడా ఏం చేశాడంటే తను బలవంతంగా తీసుకోలేదు. తన బంధుధర్మం ఎవరికైతే ఉందో వారి దగ్గరికి వెళ్ళాడు, విడిపించమన్నాడు, అడిగాడు. మా వల్ల కాదు అన్నారో అప్పుడు ఈయన సీన్లోనికి ఎంటర్ అవుతున్నాడు అనమాట. 7వ వచనం చదువున్నాను. ఇశ్రాయేలులో బంధుధర్మమును గూర్చి గాని క్రయ విక్రమను గూర్చి గాని ప్రతి సంగతి స్థిరపరచుటకు పూర్వం జరిగిన మర్యాద ఏదనగా తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చటియే. ఏటట్నైనా ఇది ఒక మర్యాద అట. క్రయ విక్రయము అంటే కొనుక్కునేడు అమ్ముకునేది ఎలాగంటే చెప్పు తీసి చేతులు పెట్టాలంటే 10 మంది చేతిలో 10 మంది చూస్తుండగా వాళ్ళే దీనికి ఎవరో సాక్షులు. వెరీ గుడ్. ఆ సాక్షులు ఎదుటి ఏం చేయాలట? ఇశ్రాయేల్లో ప్రమాణము ఎంచబడెను. ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకొనుము అని బోయాజుతో చెప్పి తన చెప్పును తీయగా బోయాజు ఎలిమేలకు కలిగినది యావత్తును, కిలియోనునకును మహులోనుకునకు కలిగినది యావత్తును నయోమి చేతిలో నుండి సంపాదించదనని నన్నెందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు? మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్యము స్థిరపరచినట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలము యొక్క ద్వారముల నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహులోను భార్య అయిన రూతును మోయాబిరాలని సంపాదించుకుని పెండి చేసుకొనిచున్నాను. పెద్దలు ఎదుటి ఇప్పుడు ఏం చెప్పేస్తున్నాడు ఆయన? నేను వివాహం చేసుకుంటున్నాను. ఎవరిని? మోయాబిరాలైనటువంటి రూతుని. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను. అందుకు పురద్వారమును ఉండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశము వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఏమండి అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ ఏమని చెప్తున్నారో చూడండి. రాహేలును లేయాను జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకనంటే వారికి 12 మంది సంతానము. ఎంతమంది? 12 మంది. ఏమండి 13 మంది సంతానం వారికి మొత్తానికి టోటల్గా కలుపుకుంటే. అందుకనే వీళ్ళు ఏమని చెబుతున్నాడు? రాహేలు లేయాలతో పోల్చి మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం ఈ వాతావరణం అంతా చూస్తుంటే బెత్లెహేములో ఉన్నటువంటి ఆ మనుషులందరూ కూడా మనకి ఎలా కనబడుతున్నారు? అందరిని ఇతరులను దీవించేవారుగా కనబడుతున్నారు. అవును, ఒకరి కొరకు ఒకరు ఇప్పుడు ప్రార్థన చేసుకోమని చెప్తుంది బైబిల్ గ్రంథం. అందుకని ఇప్పుడు బెత్లెహేములో ఉన్నటువంటి దేవుని ప్రజలందరూ కూడా వారి ఆలోచన ఎలాగుందంటే వారు పొలంలో పనిచేస్తున్నటువంటి బోయాజుని ఆశీర్వదించారు. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించిన కాక అన్నాడు బోయాజు. దేవుడిని నిన్ను ఆశీర్వదించిన కాకని ప్రజలు చెప్పారు. అంటే బెత్లెహేములో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క భయము వారికి ఎంత చక్కగా గొప్పగా ఉందని మనకు అర్థమవుతుందనంటే నేడు దేవుని పిల్లలుగా మనము కూడా ఒకరికొకరు ఏం చేయాలి? ఇప్పుడు వందనాలు ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. మనం ఒకరినొకరు దీవించుకోవాలంటే ఎలాగా? నిన్ను దీవించే వారిని దీవిస్తాను, నిన్ను శపించే వారిని శపించేస్తాను అన్నాడు అబ్రహాం గారితో మాట్లాడుతూ. కనుక ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే ఇతరులను దీవించేవారుగా ఉండాలంటే వారిని మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా తర్వాత మాట తర్వాత వచనం చదువునానా? 12వ వచనం. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడివే, బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనరాలును నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యోధాకు కనిన పెరేసు కుటుంబం వల్ల నుండునుగాకనిరి. కాబట్టి బోయాజు రూతును పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగినట్లు అనుగ్రహించును గనక ఆమె కుమారుణ్ణి చూసారా? రూతు గారికి ఇప్పుడు ఏమవుతుంది? వివాహం జరుగుతుంది. అంటే వారి యొక్క ప్రయాణము, వారి యొక్క సంసారము, వారి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ సిచ్యువేషన్లోనికి మనం వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనకి దేవుని పట్ల ఏం కలుగుతుంది? ఇప్పుడు మనకి ప్రేమ కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. అంటే దేవుడు పాడైన జీవితాలను కడతాడనంటే అవును, పాడైన జీవితాలను ఆయన కట్టేవారుగా ఉన్నాడు, పడిపోయేవారిని నిలబెట్టేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు రూతు ఎలాగైతే దేవుని విశ్వసించిందో ప్రతి స్త్రీ కూడా అలాగే విశ్వసించాలి. తన అమ్మ కుటుంబాన్ని కానీ తన సొంత గ్రామాన్ని కానీ ఎక్కడ ఆవిడ జ్ఞాపకం చేసుకోలేదు. నీ దేవుడే, నీ ప్రజలే. అలాంటి నిర్ణయాన్ని తీసుకుంది కనుకనే దేవుడు తన పనిలో తన పరిచర్యలో వాడుకున్నాడు. అందుకని వంశవళిలో ఇప్పుడు ఎవరి పేరు కనబడుతుంది? రూతునందు బోయాజునందు రూతునందు ఓబేదును కనునన్నటువంటి మాట యేసుక్రీస్తుల వారి వంశవళిలో చేర్చబడింది. కనుక ఎలా మనం ఆలోచన చేస్తున్నాడు? రూతు చరిత్రను ఆలోచన చేస్తున్నాడు. ఆవిడ జీవితం ఎలా ప్రారంభమైంది, ఎలా ముగిసిందో దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. తర్వాత వచనం చదువునాను. 13వ వచనం అయిపోయిందా?
అప్పుడు స్త్రీలు ఆ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడింది గాక. వీళ్ళు ఎంత గొప్పగా చెప్తున్నారో చూడండి. ఇశ్రాయేలులో దేవుని నామం ప్రకటింపబడిన గాక, యెహోవా స్తుతినందును గాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడిన గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఈతనిని కనెను. ఇతడు నీ ప్రాణమును నోదార్చి ముసలితనము నీకు పోషకుడగిన నయోమితో చెప్పిరి. ఎప్పుడైతే రూతుకు బిడ్డ పుట్టాడో, ఏమండి నీకు సహాయకుడు పుట్టాడని నయోమితో ప్రజలందరూ వచ్చి చెబుతున్నారు. చూడండి, ఒకరి ఇంటిలో ఆనందం జరుగుతున్నప్పుడు కుటుంబీకుల్లో వారిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఐకమత్యమైపోయి ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా అందరితో కలిసి అవును వెరీ గుడ్ సంతోషిస్తున్నారు. ఇంకేమన్నాడు చూడండి నాన్న. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగట నుంచుకుని దానికి దాదిగా ఉండెను. ఎలాగున్నారట ఇప్పుడు? దాదిగా అంటే పని మనుషురాలుగా మారిపోయింది. అంటే ఇప్పుడు మనకి తిమోతికి తన అవ్వ అయినటువంటి లోయ ఉంది కదా, తన తల్లి అయినటువంటి యునీకే ఉంది కదా, యునీకే బిడ్డనిస్తే ఏమంటే అవ్వ లోయ ఏం చేసింది? తిమోతిని చక్కగా దేవుని మాటలతో గొప్పగా గౌరవంగా పెంచింది. ఒక యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా పెంచింది. యజమానుడు ఎవరు? ఇప్పుడు పౌలు గారు తనతో పాటు పరిచర్యలు సువార్తలు వాడుకోవడానికి పౌలు గారితో పంపించింది ఆమె. కనుక ఇక్కడ కూడా ఇప్పుడు దాదిగా ఉందంటే ఎవరు? నయోమి. ఎవరికి? ఓబేదికి. ఓకేనా? తర్వాత మాట చదువున్నాను 16వ వచనం. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగుడు నుంచుకొని దానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఒబేదని పేరు పెట్టారు. అతనికి ఒబేదని ఎవరు పెట్టారు ఇంతకని పేరు? అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలే పేరు పెట్టారు అని మనకి ఇక్కడ రాయబడింది. మరి ఆ తల్లిదండ్రులు పెట్టారా లేకపోతే వీళ్ళు పెట్టారంటే తల్లిదండ్రులు పెట్టారని మనకి ఇక్కడ వ్రాయబడలేదు, కానీ వారు ఒబేదు అని పేరు పెట్టారని వ్రాయబడింది. అంటే పేరు కూడా పెట్టారంటే వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు క్రైస్తవ్యం ప్రారంభించినటువంటి తర్వాత అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం వారందరూ ఏక మనసును ఏక హృదయమును ఏక తాత్పర్యం కలిగిన వారే. వారిలో తమ కలిగినది ఎవరు కూడా తమ కంటే ఎక్కువగా ఎంచుకోలేదు. అందరూ తమ కలిగినది అంతా కూడా సమిష్టిగా పంచుకున్నారు. ఇప్పుడు ఏమంటే బోయాజ్ గారి ఇంట్లో నయోమి గారి ఇంట్లో బిడ్డ పుడితే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి బిడ్డకి పేరు పెట్టేటువంటి గొప్ప ప్రేమను వారు పంచుకున్నారు. మరి వారు మనందరికీ కూడా ఎలా కనబడుతుందంటే మాదిరిగా కనబడుతున్నారు. తర్వాత వచ్చిన చదువు జగడు. అప్పుడు ఆమె పొరుగు స్త్రీలు ఆ కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఒబేదని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. పెరేసు వంశవు లేదనగా పెరేసు ఇస్రోమును, ఇస్రోము ఆరామును, ఆరాము అమ్మినాదాబును, అమ్మినాదాబు నయస్సోను, నయస్సోను సల్మానును, సల్మాను బోయాజును, బోయాజునందు ఒబేదును, ఒబేదునందు యెషైని, యెషయందు దావీదును కనెను. అంటే ఈయన బట్టి చరిత్ర వంశవుల చరిత్ర ఏం జరుగుతుంది? ముందుకు కొనసాగుతుంది అని మనకి ఈ అధ్యాయం సెలవిస్తుంది అనమాట. ఓకేనా మోషబాబు? కనుక ఈ రీతిగా ఋతు గ్రంథాన్ని మరి చదువుకుని దీని నుంచి మనం ప్రేరణ పొందడానికి, దీని నుంచి మనం ఆనందపడడానికి, సంతోషపడడానికి దేవుడు మనందరికీ చక్కగా ఆయన ద్వారాలను తెరిచాడు. కనుక ఆయన ద్వారాలు తెరిచిన విధానాన్ని బట్టి పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అధ్యాయం ద్వారాగా మనం నేర్చుకున్నటువంటి సందర్భాలు ఏంటి? దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుడు బాగు చేయగలడు. దేవునికి సమస్తమును కూడా సాధ్యమే. కనుక ఈ అధ్యాయాల్లో ఈ ఋతు గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు మనకి ప్రప్రదంగా కనిపించేవారు? ఎలీమెలెకు కుటుంబము, ఎలీమెలెకు కుటుంబం, ఎలీమెలెకు భార్య నయోమి. నయోమి గారి యొక్క పిల్లలు మహలోను, కిల్యోను. వీళ్ళు నలుగురు కలిసి మనకి ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో కరువు సంభవించినప్పుడు వారు మోయాబు దేశానికి వెళ్ళారు. ఒక మాట ఏంటంటే ఆ దినాల్లో ఇశ్రాయేలుకి రాజు లేడు కనుక ఎవరిష్టానుసారంగా వారు ఏం చేశారు? మోషే బాబు ప్రవర్తించుకుంటూ వచ్చారు. వారు చేసింది వారికి రైట్ అనిపించింది. అలాగే ఇప్పుడు ఆ దినాల్లో వీళ్ళకి రాజు లేడు కనుక వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? బెత్లెహేం నుంచి మోయాబుకి వెళ్ళారు. కనుక వారు మరి పాడైపోయారు, మరి ఇబ్బందులు పడ్డారని మనం నేర్చుకున్నాం. అంటే ఆ దినాల్లో రాజు లేడు కనుక వారి ఇష్టానుసారంగా వారు వెళ్ళారు. అందుకని ఆ దినాల్లో రాజు లేడు కనుకనే మేకా ఏం చేశాడు? తన ఇంట్లో పోత విగ్రహాలను చేసుకున్నాడు, విగ్రహాన్ని చేశాడు, ప్రతిమల్ని చేశారు. ఏమండి వారు అలాగా మేకా తన తల్లి తాను కూడా వ్యర్థమైన ఆరాధన చేశారు. సత్య ఆరాధన నుంచి వారు తొలగిపోయారు.
తద్వారాగా తర్వాత ఏం చేశారు, దాను గోత్రికులు మేకా నియమించినటువంటి ఆ విగ్రహాలని, ఆ ప్రతిమలని, ఆ గృహదేవతల్ని దొంగిలించి దాను గోత్రం అంతా కూడా చెడిపోవడానికి కారకులయ్యారు. వారు కూడా ఏం చేశారు, విగ్రహాలని ఆరాధించారు. ఎందుకని, ఆ దినాల్లో ఇశ్రాయేలుకి రాజు లేడు గనక. అలాగే ఒక లేవీయుడు తన ఉపపత్నిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు ఏమండి, బెత్లెహేముకి వస్తుంటే బెన్యామీను ఆ మార్గం మధ్యలో వారిని పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి అల్లరిమూకలు, అక్కడ ఉన్నటువంటి దుష్టులు ఏం చేశారు, తన భార్యని అత్యాచారం చేసి తనని పాడు చేసి చంపేశారు. కనుక ఆ దినాల్లో రాజు లేడు కానీ బెన్యామీనులు కూడా ఏం చేశారు, వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించారు. ఇలా న్యాయాధిపతుల కాలంలో రాజు లేడు కానీ వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించి ఏం చేశారు, వారు నష్టపోయారు, వారు పాడైపోయారు, చెడిపోయారని మన వాక్యం ద్వారా అర్థమవుతుంది. ఆ దినాల్లో రాజు లేడు కనుక వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళారంటే ఇప్పుడు బెత్లెహేం ప్రాంతానికి వెళ్ళి, క్షమించండి, మోయాబు దేశానికి వెళ్ళి వారు కూడా పాడైపోయారు. మరలా దేవుని కొరకు వీళ్ళు నిలబడడానికి సిద్ధపడ్డారు. దేవుడు అప్పుడు వారిని వాడుకున్నారు. మునుపుడి కంటే ఎక్కువ మేలుని చేసి వారిని ఒక కుటుంబంగా నిలబెట్టి వంశావళిలో దేవుడు చేర్చుకున్నాడు. ఇప్పుడు మన విశ్వాస జీవితంలో మనం కూడా కొన్ని ప్రయాణాలు చేస్తాం కదా మోషే బాబు, కొన్ని ఇబ్బందులు మనకు ఎదురవుతాయి. ఆ ఇబ్బందుల్లో, సమస్యలు మనం దేవుని కొరకు నిలబడితే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని గొప్పగా వాడుకుంటాడు, తన మహిమకు నిలబెడతాడని ఈ ఋతు గ్రంథం మనకు సెలవిస్తుంది. కనుక ఇంతవరకు విన్న మాటలని దేవుడు మన వెనుకడిలో ఫలింపజేయను గాక. ఆమెను. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు ప్రభా. అయ్యా యొక్క సమయంలో ఇంతవరకు చక్కనటువంటి పరిచర్య చేసుకోవడానికి మీరు మాకు నాయన మీ ముఖ దర్శనాన్ని, మీ సన్నిధి భాగ్యాన్ని, సన్నిధి కాంతులను ఇదిగో నాయన మీరు మాకు అనుగ్రహించి ఎంతవరకు మీ మహిమతో నింపారు, మీ ఘనతతో నింపినందులకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంతవరకు మా వినికిడిలో మీరు చెప్పిన మాటలు మా వినికిడిలో 100 30 60 100 ఫలింపజేయండి. అలాగే అనేక పరిచర్యలు నిరంతరం నాయన నాతో పాటు కొనసాగుతున్న నీ బిడ్డలని జ్ఞాపకం చేసుకుని తనకు ఆయువుని, ఆరోగ్యాన్ని, బలాలని, శక్తిని, జ్ఞానాన్ని దయచేయండి. అలాగే తండ్రి, ఈ పరిచర్ని వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరూ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ, అలాగే ప్రభు ఈ సాయంత్రకాల సమయం మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి మా యొక్క స్థానిక సంఘాలు, ఓదూరు వైఎస్ఆర్ నగర్ సంఘాలను బట్టి, సంఘ పరిచర్యను బట్టి, సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, పరిచారకులు, యవనస్తులు, నాయన నూతనంగా బైబిల్ తరఫు చదువుతున్నటువంటి యువ సేవకులను, అలాగే నాయన అందరికీ వాక్యాలను అందిస్తూ మరి నూతనంగా బైబిల్ క్లాసులని నాయన ట్రైనింగ్ ఇప్పిస్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజుగారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని తండ్రి. మరి ఇంతవరకు జరిగినటువంటి యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించి, నడిపించి, మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలైనా. ఓకే, మే గాడ్ బ్లెస్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ.